ఈరోజు ప్రజాశక్తి పేపర్లో పీపీపీ పైన చంద్రబాబు నాయుడు గారు నేను ఒక సమీక్ష చేసిండు ఆ వార్త ఇచ్చారు. పదే పదే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా పీపీపీ అంటే ప్రైవేటు పరం కాదని, పీపీపీతోనే పేదలకు మెరుగైన వైద్యం అందించవచ్చు, మెరుగైన విద్యను కూడా అందించవచ్చు అని పదే పదే ప్రచారం చేస్తారు. దానిపైన నిన్న చేసిన సమీక్షకు సంబంధించి ప్రజాశక్తి పేపరు అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పత్రికలు అంతో ఎంతో విశాలాంధ్ర, ప్రజాశక్తి ఇట్లాంటి కాస్త ప్రజల గురించి న్యూట్రల్గా వార్తలు రాస్తాయి. ఈ మిగతా ఈనాడు, ఆంధ్రజ్యోతి, XYZ ఇవన్నీ ఒకవైపు, సాక్షి ఇంకొక వైపు, వీళ్ళు వాళ్ళ రాజకీయాల కోసం వార్తలు రాస్తారు. వీళ్ళు రాసిన వార్తలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే నిన్న పీపీపీలో 70% ఉచిత పేదలకి పడకలట. అంటే మిగతా 30% ఎవరికి మరి అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారట. అంటే పడకల గురించి చెప్పిండేడా. అసలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పడకలు కాదు కావాల్సింది మెడికల్ సీట్లు ఏంటి మరి. పేద విద్యార్థులకి ఎన్ని సీట్లు ఇస్తారు మీరు అది చెప్పట్లే. పడకల గురించి ఎవరు లెక్కేయాలి ఈ పడకలు? 70% పేదలకు ఇచ్చిండా లేదా అని. ఇది అయ్యే పనేనా? ఇదంతా ఏంటంటే మూకుమ్మడిగా కట్టగట్టి అమ్మేసే కార్యక్రమం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. పీపీపీ పేరుతోని ఇప్పుడు 70% పేదలకు ఉచితం అంటారు, 30% ప్రైవేట్కి అంటారు. ఒక 2 ఇయర్స్ అయ్యాక లేదు 50-50 అంటారు. ఇంకో 2 ఇయర్స్ అయిన తర్వాత ఇక ఆ 50 కూడా లేదులే, మొత్తం ఇక మనం వదులుకుందాం ఆశలు, వాళ్ళే చూసుకుంటారు, అమ్ముకుంటారు సీట్లని. ఈ 5 సంవత్సరాల టెన్యూర్ అయిపోయేటాలక చంద్రబాబు నాయుడు గారిది ఇది 70 కాస్త 0 అయింది. పేదలకు ఇచ్చేది 0 అయింది, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది 100% అయింది. ఇది బెడ్లు. ఈ బెడ్ల చాటున మెడికల్ సీట్లు అమ్ముకునే దందా స్టార్ట్ అయింది. ఒక్కొక్క సీటు 10 కోట్ల రూపాయలకి మార్కెట్లో నిలబెట్టి అమ్ముతారు. ఇక దీనికోసం అన్నమాట పీపీ, ఈ తంటాలని దానికోసం. ఎందుకంటే పెద్ద అమరావతిని కట్టేవాళ్ళు, పెద్ద పోలవరాన్ని కట్టేవాళ్ళు, పెద్ద 85,000 కోట్లు పెట్టి బనకచర్ల కట్టేవాళ్ళు ఒక 7-8 వేల కోట్లు పెట్టి ఒక 10 మెడికల్ కాలేజీలు నిర్వహించలేదా ప్రభుత్వం? నిర్వహిస్తుంది. కానీ ఏమొస్తుంది నాకు అని ఆలోచించడం ప్రభుత్వంలోని పెద్దలు తప్ప, నాకేదన్నా రావాలంటే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో నా మనుషుల చేతులు పెడితే ఏదన్నా 10 కాలాల పాటు 4 రూపాయలు వస్తాయి. ఇది అనమాట. ఇది స్పష్టంగా నిన్న వారు చెప్పారు. పీపీపీ ఆసుపత్రుల్లో పేదలకు 70%, 30% పడకలు ప్రైవేటుకు ఏప్రిల్ నుండి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ సమీక్షలు. ఇది ఒక పెద్ద గమ్మత్తు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అట. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేశారు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు చేశారు. ఏ రోజన్నా ఈ దేశంలో నాకు తెలిసి ఆరోగ్యశ్రీ అనే ఒక స్కీమ్ పెట్టి ఈ 75 సంవత్సరాల పైబడిన స్వతంత్ర భారతదేశంలో రాజకీయ పార్టీలు ప్రజల కోసం పెట్టిన స్కీముల్లో అత్యంత ముఖ్యమైన, అత్యంత ప్రాణాలను కాపాడే స్కీమ్ ఉందంటే అదొకటే. మిగతా అన్ని ఓట్ల కోసం పెట్టే స్కీములు తప్ప ఇది ప్రాణాలను కాపాడే మానవతా విలువలతో, మానవతా దృక్పథంతో గుండెల్లోంచి వచ్చిన స్కీమ్ అది ఆరోగ్యశ్రీ. ఎంత ముద్దుగుంది. దాన్ని తీసేసి ఏందో యూనివర్సల్ అంటుండు, ఏందేందో చెప్పి దాన్ని ఎత్తేసే కార్యక్రమం చేస్తారని అనిపిస్తుంది. ఇప్పుడు పేరు మారకపోతే ఏమైనా కొంపలు మునుగుతున్నాయా? ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిండు. ఆయన ఆలోచించినట్టు ఎవరు ఆలోచించాల వీళ్ళు. ఇక ఆయన ఆలోచననే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన పరిస్థితి అనివార్యం. ప్రజల ప్రాణాలు కాపాడాలని గుండెల లోతుల్లోంచి వచ్చిన స్కీమ్ని అడిదిప్పి యూనివర్సల్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, 25 లక్షలు అంటాడు. చివరికి ఇది ఏంటంటే ఎత్తేసే కార్యక్రమం లెక్కనే ఉంది. ఎందుకంటే పేదలకి, అది రైతులకి ఇచ్చే ఉచిత పంటల బీమాని ఎట్లయితే మీరు పే చేసుకోండి అని చెప్పిండో, సేమ్ ఇది కూడా ఇప్పుడు ఇస్తారు ఉచితంగానే. 25 లక్షలు అంటాడు, 2.5 లక్షలు అంటాడు. దాంట్లో మడత పేచీలు ఉన్నాయి చాలా. బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకట 25 లక్షల వరకు అట, ఎబోవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి 2.5 లక్షల వరకు అట. అంటే ఎవరి కోసం మీరు పని చేస్తున్నారు? అసలు ఎటు తీసుకెళ్తారు ఈ స్కీము? యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఏంటి అంటే దీన్ని దశల వారీగా ప్రభుత్వం దాని నుంచి తప్పుకునే కార్యక్రమం చేస్తుందని అనిపిస్తుంది. ఇది పేదలకు సంబంధించి పీపీపీలో పేదలకు చేస్తున్న ద్రోహానికి సంబంధించి ఒక వార్త. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇంకేట ఆంధ్రజ్యోతి భజన. పీపీపీ కాలేజీల నియంత్రణ సర్కారుది. నియంత్రణ ఏళ్ళదేటది. వాడు నిర్మించి డబ్బులు ప్రైవేట్ వాడు తెచ్చి పెట్టుబడులు పెట్టి కాలేజీ కన్స్ట్రక్షన్ చేసి వాడు నిర్వహణ చేస్తారని మీరు జీవోలో ఇస్తారు. జీవోలో ఏమిస్తున్నారు? కన్స్ట్రక్షన్ అంటే మేనేజ్మెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను అంటారు. ఇక మళ్ళీ మీరేం నియంత్రణ చేస్తారు? మీరు నియంత్రణ చేస్తే
70% సీట్లే పేదలకు ఎందుకు వస్తున్నాయి? బెడ్లు ఇదంతా ఉత్తది, అబద్ధం. నియంత్రణ, నిర్వహణ ఈ 2 ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టడాన్నే పీపీపీ అంటారు. 50 ఎకరాలు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి స్థలం ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళ చేతిలో పెడుతుంది. ఇది కొత్త మెడికల్ కాలేజీపై సీఎం స్పష్టీకరణ అంట. నాణ్యమైన వైద్య సేవలకే పీపీపీ విధానం. ఎందుకు? పీపీపీ అయితేనే నాణ్యమైన ఇయ్యలేస్తా, మనం ఇయ్యలేమా? ప్రభుత్వం ఇయ్యలేదా? మీరు నాణ్యమైన పరిపాలన ఇస్తున్నప్పుడు, చాలా సమర్థవంతమైన విజనరీ పరిపాలన ఇస్తున్నప్పుడు వైద్యాన్ని ఎందుకు ఇయ్యలేరు? దాంట్లో అది పరిపాలన అది ఒక భాగం. ఇవన్నీ కుంటి సాకులు. నాణ్యమైన వైద్యానికే పీపీపీ అట, లేదంటే లేదా. ఇక ఇది ఒకటైతే ఇంకొక భజన రహదారులపై విపత్తుల పగబట్టినట. రహదారులు ఈయన ఏం చేస్తాడంటే ఆంధ్రజ్యోతి వాస్తవానికి రోడ్లు మొత్తం గుంటలు పడి గుంతల మయమైనవి. దీనికి విపత్తులు పగబట్టినట. లేదంటే చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేసిండట. 2000 కోట్లు రిలీజ్ చేసి గుంటలన్నీ పూడిపిండట. పూడిపిన గుంటలు వర్షం రాగానే కొట్టపోయినాయట. అంటే ఎంత నాణ్యతతో పూడిపారు, అసలు ఎన్ని రోడ్లు గుంటలు పోయినాయి, ఈ గురిగింద నీతులు చెప్తుంది ఆంధ్రజ్యోతి. అంటే వేరే ముఖ్యమంత్రి వేరే ప్రభుత్వం ఉంటే గుంటలకి ప్రభుత్వం కారణం, ఇప్పుడు విపత్తు కారణం. చంద్రబాబు నాయుడు గారు ఉండు కాబట్టి మనం విపత్తు అనాలి అంతే. గవర్నమెంట్ తప్పు లేదు, గవర్నమెంట్ చాలా అద్భుతంగా చేస్తుంది. కానీ విపత్తు వచ్చి కొట్టపోయింది. ఆ విపత్తు వల్లనే గుంటలు పడ్డాయి, లేదంటే అద్భుతాలు జరిగాయి. ఎందుకు ఈ భజన? సిగ్గులేని భజన. అరే రోడ్లు గుంతలమయమైనట్టు గుంతలమయమైన దీనికి విపత్తు కారణాలు కూడా మీరు చెప్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటేనే విధ్వంసం చేసిండు, రోడ్లు గుంటలు పడితే పట్టించుకోవాలి. మరి ఇప్పుడు గుంటలు పడితే విపత్తు. ఇది అనమాట. ఈ పగబట్టిందట, విపత్తుల పగ అని చెప్పి మీరు పగబడుతున్నారు. పేదలపైన, పేదల సమస్యలపైన మీరు పగబట్టి మీరు వార్తలు రాయట్లే. జగన్ సర్కారు 5 ఏళ్ళు రహదారులను గాలికి వదిలేసింది. రోడ్ల బాగుకు రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. కూటమి సర్కారు రహదారుల నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఒకే ఏడాది 2000 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఏం లాభం? వర్షాలు, వరదలు, తుఫాన్ల దెబ్బకు రహదారుల పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఎన్ని ప్యాచ్ వర్కులు చేసినా అది మట్టిపాలే అవుతుంది. అబ్బా, మొత్తం మట్టిపాలు అవుతున్నా? అది 2000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు జగన్ గాలికి వదిలేసిన డబ్బులు పెట్టలేదు, కొద్దిసేపు పక్కన పెడదాం. మరి ఇవి 2000 కోట్లు కేటాయించాక 2000 కోట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కాంట్రాక్టర్ల ఖాతా జేబులకు పోయినాము. సరిగా వేయలేదేమో. నాసి రకమైన రోడ్లు వేసారేమో గుంటలు పూడిపెట్టేటప్పుడు, నాసి రకమైన మెటీరియల్ వాడారేమో. అది రాయవు మరి? అది రాయొచ్చు కదా. మరి మీరు రాసే వార్తాపత్రికలకు ఉండాలి. మరి పాంప్లెట్ కంటే హీనంగా, టిష్యూ పేపర్ కంటే హీనంగా ఉంటే దానికి విలువ ఉండదు. 2000 కోట్లు అద్భుతంగా కేటాయించిన అసలు తప్పే లేదు చంద్రబాబు నాయుడు గారిది. ఆ విపత్తు విపత్తులు చంద్రబాబు నాయుడు గారు ఉంటే తప్ప రావు. ఇంకోటి ఇంకా అత్యంత దారుణమైన విషయం ఇక్కడ రాశారు. ఏమి రాశారు? రాష్ట్రంలో రహదారులకు వరదలు, తుఫాన్ల దెబ్బ. జగన్ హయాంలో 5 ఏళ్ళు దారులన్నీ విధ్వంసమే. కనీస నిర్వహణకు నోచుకోక నరకానికి నకళ్ళు. వివిధ పథకాల కింద వచ్చిన నిధులు మళ్లింపు. గొంతులు లేని రోడ్లకు కూటమి సర్కార్ ప్రాధాన్యం. ఏడాదిలోనే గుంతలు పూడ్చేందుకు 2000 కోట్లు 2000 కోట్లు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులోకో కాంట్రాక్టుల జేబులోకి పోయినాయని గుంటలు అట్లే ఉన్నాయి. అది చెప్పండి మీరు. ఏడాదిలోనే గుంతలు పూడ్చేందుకు 2000, అంతలోనే వర్షాలు, తుఫానులతో దారులకు దెబ్బ. వాటిని బాగు చేసేలోపే మళ్ళీ మొంత విలయం. దెబ్బతిన్న 3388 వంతెనలు, 31,000 కిలోమీటర్ రోడ్లు, తక్షణ మరమ్మతులకు 1700 కోట్లు అవసరం. పూర్తిగా బాగుకు 6151 కోట్లు అవుతాయట. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రజలు, బుద్ధిజీవులు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక, ఇదే చంద్రబాబు నాయుడు గారు మోంతా తుఫాను నష్టం ఎంత అంటే 5,000 కోట్లు సుమారుగానే అంచనా వేశారు. 5 నుంచి 6,000 కోట్లు అని. మొత్తం ఏది పంటలు అయితేంది, రోడ్లు అయితేంది, ఇళ్ళు అయితేంది, వాకిలు అంత పోయింది. ఈరోజు ఆంధ్రజ్యోతి ఏం చేసిందంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని పొగిడే కార్యక్రమంలో 6,000 కోట్ల పైచీలకు మొత్తం అసలు 6,150 కోట్లు రోడ్లకే అవుతాయట. మరి కేవలం రోడ్లకే 6,150 కోట్లు అయితే మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపిన నష్టపరిహారం అంచనాలో 6,000 కోట్లు అయిందని ఎందుకు పంపారు మొత్తం టోటల్గా? అంటే దీంట్లో ఉన్న మతలబ్ ఏంటి? ఎవరి కోసం మీరు ఈ మడత మాటలు, ఈ గురివింద నిధులు? రోడ్లకే 6,150 కోట్లు అంచనా వేశారట. కానీ మొత్తం కేంద్ర బృందానికి పంపింది 6,000, 7,000 కోట్లకే పంపారు, పంట నష్టంతో సహా. అంటే ఎవరి నోట్లో మన్ను కొట్టాలనుకుంటున్నారు మీరు? అంటే ఇది తప్పనిసరిగా ప్రజల్ని మోసం చేయటం, ప్రజలను మోసం చేయడానికి రాసే వార్తలు ఇవి. ఇది ఒక వార్త. రైట్. ఆంధ్రప్రభ